ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నదుల కలయిక అని చదువుకున్నాం కదా. త్రివేణి సంగమం అని చెప్పుకున్నప్పటికీ సరస్వతి నది ఎందుకు కనిపించదు? చరిత్రకారులు, పరిశోధకులు, పండితులు ఏం చెప్తున్నారు? సరస్వతి నదికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలున్నాయా? సరస్వతి నది ఒకప్పుడు ఉండి తర్వాత అంతరించిపోయిందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. భారతదేశంలోని పవిత్రమైన నదుల్లో సరస్వతి నది ఒకటి. పురాతన గ్రంథాలు, వేదాల్లో సరస్వతి జ్ఞానదేవతగా 3 ప్రధాన నదుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్‌లో సంభవిస్తుంది. ఇది మతపరమైన దృక్కోణం నుంచి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కానీ ప్రస్తుతం సరస్వతి నది పురాణాలు, గ్రంథాల్లో మాత్రమే కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని కనుగొనడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ నది మిస్టరీగా మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో గంగా, యమున నదులు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ 2 నదుల నీళ్లు అక్కడ కనిపిస్తాయి. పశ్చిమం వైపు నుంచి యమున నది వస్తుంది. ఉత్తరం వైపు నుంచి గంగా ప్రవాహం వస్తుంది. ఈ 2 నదులు కలిసి త్రివేణి సంగమం నుంచి గంగా నది ప్రవాహం తూర్పు వైపుగా సాగుతుంది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుందని కొందరు పండితులు చెప్తున్నారు. సరస్వతి నది అదృశ్యమవడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. హర్యానాలోని యమునా నదిలో సరస్వతి నది కలిసిపోయినట్లు ఆధారాలున్నాయని అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ఆచార్యురాలు అనామిక రాయ్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో సరస్వతి దేవిని జ్ఞానం, సంగీతానికి దేవతగా పూజిస్తారు. సరస్వతి నది జలం ఎంతో పవిత్రమైనదని, అందులో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం. ప్రయాగ్రాజ్‌లో కనిపించిన సరస్వతి, గంగా, యమున సంగమం భక్తులకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సరస్వతి నది అదృశ్యమైనప్పటికీ ఈ నది పేరు ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సరస్వతి నది ప్రవాహాన్ని అన్వేషించడానికి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను అనుసరించారు. ఉపగ్రహ ఫోటోలతో పాటు భౌగోళిక అధ్యయనాలు హర్యానా, రాజస్థాన్‌లో కొన్ని ప్రదేశాల్లో ఎండిపోయిన నదులు జాడలు ఉన్నాయని చూపిస్తున్నాయి. అది సరస్వతి నది ప్రవాహం కావచ్చు. ఈ అధ్యయనం ప్రకారం వేల సంవత్సరాల క్రితం సరస్వతి నది ఎండిపోయింది. వాతావరణ మార్పులు, భూగర్భ కదలికల కారణంగా సరస్వతి నది ఉనికిని కోల్పోయిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం సరస్వతి నది అదృశ్యం ఒక శాప ఫలితంగా జరిగింది. తమ తపస్సును అడ్డుకోవద్దని ఋషులు సరస్వతి దేవిని వేడుకున్నప్పటికీ నది చైతన్యవంతమైన ప్రవాహం ఆగలేదు. కోపోద్రిక్తుడైన ఋషులు నదిని అదృశ్యం కావాలని శపించారు. ఇది కేవలం కథ అయినప్పటికీ దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావన ఉంది. ఇప్పుడు ప్రయాగ్రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. త్రివేణి సంగమం దగ్గరకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.